రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వం 3,24,593 ఇండ్లను మంజూరు చేసింది. దాంట్లోకి వెళ్ళి 2,63,058 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమైనవి. బాబా గుడ్ నెంబర్ ఇది. 3 లక్షల చిల్లర ఇండ్లు మంజూరు చేస్తే దాంట్లో 2,63,000 ఇండ్లు ప్రారంభమైనవి. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ సర్వే కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఈ మేరకు ప్రభుత్వం అయితే నిర్వహించింది. దీంట్లో నిర్మిత కేంద్రాల పునరుద్ధరణ. సో నిర్మిత కేంద్రాలని గతంలో ఉండేటి అట. మరి ఈ పూరి గుడిసెలకు సంబంధించి అండ్ ఇంద్రమిల్ల నిర్మాణాలకు సంబంధించి ఒక ఈ నిర్మిత కేంద్రాల ఒక పద్ధతిని మళ్ళీ పునరుద్ధరిస్తారట. ఏంది చూద్దాం. పేదలకు తక్కువ ధరకే నిర్మాణ సామాగ్రిని అందించడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన నిర్మిత కేంద్రాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించారు. అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్నాయట ఇవి. ఏం చేస్తారు దాంట్లో వీటిని మహిళా సంఘాలకు లీజుకి ఇస్తారట. ఇందిరమ్మ ఇంటికి అవసరమైన సిమెంట్ కానీ, ఇటుక కానీ, ఉక్కు కానీ వంటి సామాగ్రిని తక్కువ ధరకు అందేలా ఏర్పాటు చేస్తారు. వాళ్ళ దగ్గర మహిళా సంఘాల నుంచి వీళ్ళకి వస్తాయి. రాష్ట్రంలో అవసరమైన చోట ఇసుక బజార్లను ఏర్పాటు చేస్తారు. దాంట్లో మన ఇసుక వాహనం అని ఒక వాహనం పెడతారు, మన ప్రభుత్వ వాహనం యొక్క. దాని ద్వారా లబ్ధిదారులకు ఇసుకను అందించేలా నిర్ణయం తీసుకోబోతారు. మొత్తంగా